హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి ఈ షిఫ్ట్ వాళ్ళకి మాత్రమే మార్క్స్ యాడ్ అవుతాయని చెప్పేసి అన్నాను. సో ఆ షిఫ్ట్లు ఏంటి, అందులో మీ షిఫ్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవడం ఎలాగా, ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎంత మార్క్స్ పర్సంటేజ్ అండ్ అలాగే పర్సంటేజ్ బేస్గా పెరిగింది, ఎంత పెరుగుతుందని చెప్పి ఈ వీడియో తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మే 18 ఫస్ట్ షిఫ్ట్ వారు చూసుకునే టఫెస్ట్ షిఫ్ట్ అనమాట. అందులో చూసుకుంటే 45% డిఫికల్ట్ లెవెల్ అని చెప్పేసి అన్నారు. సో అందులో చూసుకుంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే డిఫికల్ట్గా ఉంది. అలాగే షిఫ్ట్ వాళ్ళకి చూసుకుంటే మే 19 2024 షిఫ్ట్ వాళ్ళు చూసుకుంటే 35% డిఫికల్టీ ఉందని చెప్పేసి అన్నారు. అందులో కూడా మ్యాథమెటిక్స్ అయితే ఉంది. అలాగే మే 20 షిఫ్ట్ 1 వాళ్ళు చూసుకుంటే సెకండ్ షిఫ్ట్ అయితే టఫ్గా ఉందని చెప్పేసి అన్నారు. అందులో 40% డిఫికల్టీ అయితే ఉంది. సో అది కూడా సబ్జెక్ట్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ ఎక్కువగా డిఫికల్ట్గా ఉందని చెప్పేసి అన్నారు. అలాగే మే 20 వాళ్ళకి సెకండ్ షిఫ్ట్ అయితే ఉంది. సో సెకండ్ టఫెస్ట్ షిఫ్ట్ అనమాట ఇది. సో ఇది చూసుకుంటే మొత్తం మనకి 40% డిఫికల్టీ అయితే ఉంది. మ్యాథమెటిక్స్ అయితే టఫెస్ట్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి అన్నారు. సో ఇలా స్లోగా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తే ఈ విధంగా మొత్తం మనకు చూపిస్తుంది. సో మే 21 వాళ్ళకి చూసుకుంటే ఫస్ట్ షిఫ్ట్ అయితే టఫ్గా అయితే ఉంది. అలాగే 35% డిఫికల్టీ లెవెల్, అలాగే మ్యాథమెటిక్స్ అయితే అక్కడ టఫెస్ట్ సబ్జెక్ట్ అని చెప్పేసి అన్నారు. అలాగే మే 21 వాళ్ళకి చూసుకుంటే షిఫ్ట్ 2 అయితే ఉంది. అందులో చూసుకుంటే 30% డిఫికల్టీ లెవెల్ అని చెప్పేసి అన్నారు. ఫిజిక్స్ అయితే డిఫికల్ట్గా ఉందని చెప్పేసి అన్నారు. అలాగే మే 22 షిఫ్ట్ 1 30% డిఫికల్టీ మ్యాథమెటిక్స్ ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇదేంటంటే ఒక వెబ్సైట్ అయితే రిలీజ్ చేసింది. అందులో చూసుకుంటే మనకి ఈ షిఫ్ట్ అన్నీ కూడా మనకి చాలా టఫ్గా ఉన్నాయని చెప్పేసి అన్నారు. అందుకోసం మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. బట్ ఇదైతే కన్ఫర్మ్ అయితే కాదు. కాకపోతే చాలామంది ఒపీనియన్ తీసుకొని అండ్ అలాగే వాళ్ళు అనలైజ్ చేసి, సో ఏ షిఫ్ట్ టఫ్ వచ్చింది ప్రతిదీ చెక్ చేసి వాళ్ళు ఈ డేటాని అయితే రిలీజ్ చేశారు. ఇదేంటంటే ఇప్పుడు మనకు రిజల్ట్స్ అయితే తొందరలో రిలీజ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, సో రిజల్ట్స్ సంబంధించి రిలీజ్ చేయకముందే చాలామందికి ఎంతెంత షిఫ్ట్లు, ఏ షిఫ్ట్లు టఫ్గా ఉన్న వచ్చాయని చెప్పి చాలామంది డౌట్ ఉండొచ్చు. అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంటే ఈ మార్క్స్ అన్నీ కూడా ఇంకా నార్మలైజేషన్ అయ్యి అప్పుడు మనకి మొత్తం కూడా రిజల్ట్స్ రిలీజ్ అయ్యి అక్కడ మనకి ర్యాంక్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తారు. అక్కడ మనలో ర్యాంక్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. అంతా కూడా మీకు ముందుగా వీడియోస్లో చెప్పాను. కాకపోతే కొత్త డేటా రిలీజ్ చేశారు కాబట్టి మీకు అప్డేట్ ఇవ్వాలని చెప్పి అప్డేట్ ఇస్తున్నాను. సో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద అయితే కామెంట్ చేయండి. డెఫినెట్గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అందరికీ కూడా తెలుస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.